అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరపల్లి మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు ఎవరు జరిపినా క్రిమినల్ కేసులు పెడతాం. రాజకీయాలు ఖచ్చితంగా ఎవరిని ఉపేక్షించేది లేదు. ఎవరు తప్పు చేసినా కేసులు వేసి ఎంతటి వారైనా వాళ్లపై చర్యలు ఉంటాయని ఎంఆర్ఓ స్పష్టం చేశారు. సిపిఎం పార్టీ ఇచ్చిన ఫిర్యాదులపై తప్పకుండా చూసి వారిపై చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ విశ్వాస్ టీవీతో అన్నారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ అవినీతికి అక్రమాలకు పాల్పడుతూ డబ్బుతో ఏదైనా చేయొచ్చని ఈ రోజు చూపించినటువంటి అధికార యంత్రం స్పష్టంగా మాకు అర్థమైంది. దీన్ని బట్టి చూస్తే డబ్బున్న బడా సెట్లు ఏం చెప్తే అది చేస్తున్నారని మా ప్రజలకు అర్థమైంది. ఇకనైనా అధికారులు స్పందించి బాధ్యులుగా చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదే మట్టి తోలుతుంటే దాని పర్మిషన్ ఎలా ఇచ్చారా మీరు? దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామంలోని జిరాయితీ భూమిలో మట్టి తవ్వడం వల్ల ల్యాండ్ లెవెలింగ్ కోసం అని చెప్పేసి పెట్టుకున్నారండి. తదనుగుణంగా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ GOMS నెంబర్ 13 ప్రకారం 2022లో ఇచ్చిన ప్రకారం ఏదైనా రైతు వాళ్ళ యొక్క జిరాయితీ భూమి ఎత్తుపల్లాలుగా ఉన్నట్లయితే దాన్ని చదును చేసుకునే అవకాశం ఉంది. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ వితౌట్ పర్మిషన్ కూడా చేసుకోవడానికి అవకాశం గవర్నమెంట్ కల్పించింది. బట్ అయితే గవర్నమెంట్ ల్యాండ్లో ఎక్కడ ఎటువంటి మట్టి తవ్వకాలు జరగకుండా నిరోధించడం అనే ఒక ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు ఎవరైనా అలా ముందుగా తెలియజేస్తే మనం పర్మిషన్ ఇస్తాము. అదేవిధంగా శనివారం నాడు సిపిఐ పార్టీ సిపిఐ సంబంధించిన వెంకన్న గారు ఇచ్చిన యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ప్రసారమైన వార్తను అనుసరించి మళ్ళీ మేము మా మండల్ టీం, మండల్ సర్వేరు, విలేజ్ PRO, విలేజ్ సర్వేరు నేను కూడా వెళ్ళి ఆ ఫీల్డ్ని పరిశీలించడం జరిగింది. అది కంప్లీట్గా జిరాయితీ ల్యాండ్ అండి. జిరాయితీ ల్యాండ్లో ఆయన సొంత స్థలంలో మట్టి త్రవ్వకం అనేది దాన్ని లెవెలింగ్ కోసం చేయడం జరుగుతుంది తప్ప అదర్వైజ్ మన యూట్యూబ్ ఛానల్లో కానీ ప్రజా సంఘాలు తెలుపుతున్నట్టు కానీ సర్వే నెంబర్ 20లో బెల్లల మట్టి గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో అందులో ఎటువంటి తవ్వకాలు జరపలేదు. అలా జరిపినట్లయితే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతానికి అటువంటివి ఏమీ జరగలేదని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుందండి. నేను జీవో ఏమైనా ఇస్తారా మేడం? ఇస్తానండి. జీవో కాపీ ఉంది, మీకు ఇస్తాను. ఓకే. దేవరాపల్లి మండలంలోని అక్రమ మట్టి తవ్వకాలు ఏదైతే ఉన్నాయో తవ్వకాలను వెంటనే నిలుపుదల చేయండి అని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా PGRSలో దేవరాపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాం. ఈ ఫిర్యాదు చేసినటువంటి కాపీ ఫిబ్రవరి 2వ తారీఖు 2026 కల్లా పరిష్కారం చేస్తామని చెప్పేసి 75 రోజులకి దీన్ని ఇచ్చారు. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి పని ఎలాగుందంటే చాలా హాస్యాస్పదం. ఎందుకనంటే అక్కడ మట్టి తోలుకుపోతుంటారు, కోట్లు విలువ చేసేటువంటి లేఅవుట్లు వేస్తూ ఉన్నారు. దీని మీద వెంటనే చర్యలు తీసుకోండి, చర్యలు తీసుకొని వెంటనే పరిష్కారం చేయండి అని చెప్పేసి మేము పిటిషన్ పెడితే మీరు ఏం పర్మిషన్లు ఇచ్చారు, ఏం కాగితం పెట్టారు, వాళ్ళు ఏం కాగితం పెట్టారు, ఏం పర్మిషన్లు ఇచ్చారు, ఏం జీవో ఉంది, వాళ్ళు బట్టి తెచ్చుకోవడానికి ఎటువంటి అనుమతులు ఉన్నాయి ఇవ్వండి అని చెప్పేసి మేము అడిగితే ఇదేమో ఫిబ్రవరి 2వ నెలకి ఈరోజు 2026 సంవత్సరానికి దీన్ని పర్మిషన్ ఇచ్చారు, ఎండార్స్మెంట్. అంటే రెవెన్యూ అధికారులు ఎంత అధ్వానంగా ఈరోజు పనిచేస్తుంటారు అటువంటిది ఈరోజు మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి అక్కడేమో మట్టి తోలుకుపోతుంటారు, వాళ్ళేమో వెంటనే అడ్డుకోండి, అది చాలా ప్రమాదకరమైనటువంటిది, పెద్ద పెద్ద లారీలు యంత్రాలు పెట్టి చేస్తారని చెప్పేసి అంటే రెండో పక్క నుంచి జరాయితీ తీసుకోవచ్చు, లేదా బంజరీ తీసుకోవచ్చు, లేకపోతే ఇంకొకటి చేయొచ్చు అనేటువంటి అడ్డగోలు వాదన చేస్తుంటారు తప్ప ఆ కాగితం ఇవ్వడానికి ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. మేము జిల్లా కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాం, ఇక్కడ రెవెన్యూ అధికారులు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది, ఘోరంగా ఉంది, దుర్మార్గంగా ఉంది, వీళ్ళు సక్రమంగా ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదు అని చెప్పేసి మేము చెప్తా ఉంటే జిల్లా కలెక్టర్ గారు ఏమో మాకు ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు. ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి జిల్లా కలెక్టర్ గారు మేమే తవ్వుకోమని చెప్పామని చెప్పేసి MRO గారు చెప్తాంటారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒక దసరా ముందు ఒక రైతు తన మట్టి తీసుకొని కప్పుకుంటూ ఉంటే ఆయనకేమో 4 రోజుల పాటు పోలీస్ స్టేషన్లో పెట్టి బండిని 4 రోజుల పాటు నిర్బంధించి ఆయన కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుంటే కానీ ఇప్పుడు ఒక్కరైనా ఒక డాక్టర్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆ విధంగా రైతులు ఇబ్బంది పెడుతుంటారు, పేదవాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు. ఈరోజు రియల్ ఎస్టేటు డబ్బులు ఉన్న వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళు కోట్లు గడించుకునేదానికి ఈరోజు రెవెన్యూ అధికారులు సహకారాలు అందిస్తుంటారు. ఇది మేము చెప్పదలుచుకున్నది. కాబట్టి ఎటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు, ఘోరమైనటువంటి చర్యలు చేస్తే దీనికి రెవెన్యూ అధికారులు దీనికి పూర్తిగా మూల్యం చెల్లించక తప్పదు అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకని ఇప్పటికే రెవెన్యూ అధికారుల మీద అనేకటువంటి ACB దాడులు, అనేకటువంటి గొడవలు ఎక్కడికక్కడ రాష్ట్రం అంతా ఇక్కడ కూడా జరుగుతూ ఉన్నా వాళ్ళకేమీ పట్టట్లేదు. వాళ్ళకేమీ ఇదేమీ చట్టం పట్ల గౌరవం, మర్యాద ఎటువంటిది ఏమీ లేదు.
అందుకని ఇటువంటి పరిస్థితుల వల్ల వాళ్ళకి తీవ్రమైన నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగదు. రాజకీయ మాటలు విన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లే ఈరోజు ఉద్యోగాలు పోగొట్టుకొని రోడ్ల మీద ఫైళ్ళు పెట్టుకుని తిరిగినటువంటి పరిస్థితి గతి ఈరోజు పట్టింది. ఆ విధమైన పరిస్థితులు మీరు తెచ్చుకోవద్దు. కాబట్టి ఏది చట్టం, ఏది న్యాయం, ఏది ధర్మం అయితే చేయండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి వెంటనే అక్రమ మట్టి తవ్వకాలు నిలుపుదల చేయకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సిపిఎం పార్టీగా మేము రెవెన్యూ అధికారులకి ప్రభుత్వానికి స్పష్టం చేయదలుచుకున్నాం.